నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఉక్రెయిన్ నగరాలపై రష్యా రాత్రికి రాత్రే పవర్ఫుల్ మిసైళ్లు, డ్రోన్లతో వినాశకరమైన దాడులకు తెగబడింది. రాజధాని కీవ్ సహా పలు నగరాలు పేలుళ్లతో అల్లాడిపోగా మౌలిక వసతులు, నివాస ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా ఎయిర్ స్ట్రైక్స్, ఉక్రెయిన్ ప్రతిదాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 4.5 దాటుతున్న పోరాట తీవ్రత తగ్గకపోగా రోజురోజుకు మరింత భయంకరమైన రూపం దాల్చుతుంది. గురువారం వేకువజాము నుంచే ఉక్రెయిన్లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు మిస్సైళ్లు, కమికేజ్ డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఉదయం పూట కూడా రాజధాని కీవ్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు మారుమోగిపోయాయి. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలనే ప్లాన్తో రష్యా ఒకేసారి భారీ సంఖ్యలో క్షిపణులు, విమాన ఇంజన్లతో నడిచే ఫాస్ట్ డ్రోన్లను ప్రయోగించింది. అమెరికా తయారీ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్కు రష్యా ప్రయోగిస్తున్న బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్గా మారింది. ఇక ఉక్రెయిన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ స్టాక్స్ను ఖాళీ చేసేందుకే రష్యా కొన్ని రోజుల వ్యవధిలోనే భారీ మిస్సైల్ దాడికి తెగబడుతుందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం బుధవారం రాత్రి నుంచి 9 ఉక్రెయిన్ నగరాలపై మాసివ్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. పారిశ్రామిక వేదికలు, ఆయిల్ రిఫైనరీలు, లాజిస్టిక్స్ హబ్బులు, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ క్లెయిమ్ చేసింది. కానీ రష్యా జరిపిన బీభత్సంలో నివాస సముదాయాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. దక్షిణ జపోరీజియా రీజియన్లో 78 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా నార్థన్ కార్కివ్ రీజియన్లో మరొకరు మృతి చెందారు. డజన్ల కొద్దీ అమాయక పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. రష్యా నిరంతరం మిస్సైళ్లు, వార్ నెట్వర్క్పై ఇన్వెస్ట్ చేస్తుందని, దీనిని అడ్డుకోవడానికి తమకు అంతర్జాతీయ సమాజం నుంచి మరిన్ని అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తక్షణమే అవసరమని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఐరోపా దేశాలు అమెరికా నుంచి కొనుగోలు చేసి తమకు బాలిస్టిక్ మిస్సైల్స్, డిఫెన్స్ ప్యాకేజీలను సప్లై చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ ఎకానమీని కంప్లీట్గా డౌన్ చేయడమే టార్గెట్గా రష్యా ఈ దాడులకు తెగబడినట్లు కనిపిస్తుంది. శీతాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ను ధ్వంసం చేసేందుకు మోస్కో ప్లాన్ చేసింది. కేర్సన్ రీజియన్లోని కంబైన్డ్ హీట్ అండ్ పవర్ ప్లాంట్పై రష్యా 4 శక్తివంతమైన గ్లైడ్ బాంబులను వర్షించింది. దీంతో పవర్ ప్లాంట్ జనరేటింగ్ ఎక్విప్మెంట్ కంప్లీట్గా పాడుకోవడంతో ప్లాంట్ను నిలిపివేయాల్సి వచ్చిందని నాప్టోగాజ్ ఆపరేటర్ ప్రకటించారు. ఇవి కాకుండా 3వ వంతు లాజిస్టిక్ పాయింట్లను కూడా రష్యా డ్రోన్లు ధ్వంసం చేశాయి. ఒక టాయ్ స్టోర్ చైన్, కన్ఫెక్షనరీ కంపెనీ డిపోలతో పాటు ఒక ఎలక్ట్రానిక్స్ రిటైలర్ మాల్స్ ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ పొరుగు దేశమైన మోల్టోవా నేషనల్ డే కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు ప్రెసిడెంట్ జెలెన్స్కీ పర్యటనకు సిద్ధమవుతున్న వేళ సరిహద్దుల వద్ద టెన్షన్లు పెరిగాయి. మోల్టోవా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాత్రికి రాత్రే 5 డ్రోన్లు తమ ఎయిర్ స్పేస్లోకి అక్రమంగా ప్రవేశించాయని, అయితే అవి ఏ దేశానికి చెందినవో క్లారిటీ లేదని తెలిపింది. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం తమ డిఫెన్స్ సిస్టమ్స్ రష్యా ప్రయోగించిన 7 బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా కూల్చివేసినట్లు ప్రకటించింది. కీవ్లోని 4 కీలక డిస్ట్రిక్టులపైన పడిన క్షిపణి శకలాలు నివాస గృహాలు, పాఠశాలలు, మెడికల్ ఫెసిలిటీస్ను ధ్వంసం చేశాయి. సెంట్రల్ పోల్టోవా రీజియన్లోని ఇండస్ట్రియల్ అండ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్పై కూడా రష్యా క్షిపణులు పడ్డాయని స్థానిక అధికారులు తెలిపారు. అలాగే దక్షిణ ఒడిశా రీజియన్పై దాదాపు 7 గంటలకు పైగా రష్యా సుదీర్ఘ దాడి కొనసాగించింది. ఈ బీభత్సంలో 16 అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగు, 2 విద్యా సంస్థలు, గ్రెయిన్ ఎలివేటర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయి. ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే ఉక్రెయిన్ కీలక పోర్ట్ ఒడిశా కావడం గమనార్హం. ఈ ఎయిర్ స్ట్రైక్స్ వల్ల రైల్వే ట్రాక్స్ దెబ్బతినడంతో ఉక్రెయిన్ స్టేట్ రైల్వే కంపెనీ ఉక్రాజాల్జిస్నియాకు చెందిన పలు రైళ్లు దాదాపు 17 గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. రష్యా ఆక్రమణకు ప్రతీకారంగా ఉక్రెయిన్ కూడా రష్యా సరిహద్దుల్లో భారీ డ్రోన్ల దాడులతో విరుచుకుపడింది. రష్యా ఆక్రమిత డొనెట్స్కో నగర సమీపంలోని ఉన్న రష్యా మెయిన్ అండ్ బ్యాకప్ కమాండ్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్డ్ మిస్సైల్తో దాడి చేసింది. ప్రతీకగా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రష్యా భూభాగంలోని 14 రీజియన్లు, క్రిమియన్ పెవిన్సులా, అజోవ్ సముద్రం, బ్లాక్ సీ ప్రాంతాలలో మొత్తం 267 ఉక్రెయినియన్లు డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా రష్యాలోనే అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ అయిన వైల్డ్ బెర్రీస్ నిల్వ వేర్ హౌస్లను టార్గెట్ చేసిన ఉక్రెయిన్ డ్రోన్లు ఇప్పుడు రష్యాలో 2వ అతిపెద్ద ఈ-కామర్స్ జైంట్ ఓజోన్ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఓరెన్బర్గ్, ఊఫా నగరాలలోని ఓజోన్ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్పై ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడగా ఆస్తి నష్టం తీవ్రస్థాయిలో జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విధంగా రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం క్షిపణులు, డ్రోన్ దాడులతో నగరాలను శ్మశానాలుగా మారుస్తూ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసుకుంటున్నాయి.